బేసిక్‌గా అమ్మాయిల మీద, ఆడవాళ్ళ మీద, ఆంటీస్ మీద ఎవరి మీదనైనా సరే మీరు ఎక్కువ బాడీ షేమింగ్ పంచ్‌లు అట్లాంటివి చేస్తూ ఉంటారు కదా! మీకు మీకు చాలామంది కేసులు పెట్టిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి కదా! దాని దాని నుంచి అయితే ఎప్పుడు ఏమి రాలేదు. కేసులంటే ఎప్పుడైనా పొరపాటున మనం ఒక ఒక ఉద్దేశంతో ఏదన్నా అన్నప్పుడు వాళ్ళు కొంతమంది ఉంటారు కదా! ఖాళీగా ఉండి మనోభావాలు దెబ్బతిన్నాయి అంటుంటారు. వాటి మీద ఆల్మోస్ట్ అందరూ నాకు తెలిసి పూరి జగన్నాథ్ గారు కూడా రియాక్ట్ అయ్యారనుకుంటా. ఇలా పని పాట లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళకే మనోభావాలు దెబ్బతింటాయని అని చెప్పారు నాకు తెలిసి. అది మంచి లైన్ అది యాక్చువల్‌గా. ఆడికి నిజంగా ఏ పని లేనోడే చూసి ఏంటి ఇక్కడ ఇది అన్నాడు, ఇది కదా ఎలా అంట ఇలాంటివి ఉంటాయి కొన్ని. కాబట్టి వాళ్ళని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మీరు అంటే మీ మీద వచ్చే ఇప్పుడు నా స్కిట్ నాది ఒక స్కిట్ ఉందనుకో, కొంతమంది ఓన్లీ ఫ్యామిలీ డ్రామా చేస్తారు. ఇంకొంతమంది మన వాళ్ళు ఇంకో టీము ఇంకోలాగా ఆటో పంచులని లేకపోతే ఇంకోటి ఇట్లా చేస్తుంటారు. నాదేంటంటే అన్నీ మిక్స్ అయ్యి ఉండే స్కిట్ అనమాట. నాది ఓవరాల్గా ఓన్లీ పంచెస్ ఫ్లో. నాకు అతడు సినిమాలో బ్రహ్మానందం గారు ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆయన ఎండ్ అయ్యే వరకు ఒక ఫ్లో ఉంటుంది. ఫాస్ట్గా ఒక పంచెస్ ఫ్లో ఉంటుంది. అలా అనమాట. నా దాంట్లో అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి. నార్మల్గా ఒక మ్యారేజ్కి సంబంధించి ఉంటాయి, సాఫ్ట్వేర్ వాళ్ళకి సంబంధించి ఉంటాయి, రాజకీయాలకు సంబంధించి ఉంటాయి. ఇట్లా అన్ని రకాలు మిక్స్ అయి ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా అలా కొన్ని రాజకీయాలకి ఎవరికైనా టచ్ అయితే వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు. కాబట్టి నేనైతే పట్టించుకోను. నాకు ఆ టైంకి నా కంటెంట్ బాగుండాలి, నాకు ఇన్ని మిలియన్ వ్యూస్ రావాలి, అది నేను చేస్తుంటాను. ఆది గారు అసలు నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివిటీ కానీ మీరు ఏం తీసుకోరు. ఇంకా నేను అసలు నెగిటివ్ మీరు ఏం కామెంట్స్ చేయాలనుకునేది మనం నెగిటివ్ కామెంట్స్ వల్లే ఎక్కువ ఎదుగుతాం అన్నది నా ఫీలింగ్. అది లేకపోతే ఇంత దూరం రాం కదా. నేను స్టార్టింగ్లో స్టేజ్ అలా ఎక్కగానే ఇలా దిగేవాడిని. కనీసం ఎడిటింగ్లో కూడా ఉండేది కాదు. కొంతమంది ఈ మాత్రం దానికి ఎందుకు నువ్వు వాడికి వెళ్ళడం అన్నారు. ఆ తర్వాత ఎక్కువ ఒక డైలాగ్ చెప్పాను. ఆ ఒక డైలాగ్కేనా అన్నారు. ఆ తర్వాత సెకండ్ లీడ్ చేశాను. ఆ సెకండ్ లీడ్ ఏముందరా అయితే టీమ్ లీడర్ అవ్వాలన్నారు. తర్వాత టీమ్ లీడర్ అయ్యాను. టీమే జబర్దస్త్ ఏమన్నా సినిమాలు చేయాలన్నారు. అవి చేస్తున్నాను. ఇలా ఒక్కొక్క నెగిటివ్ కామెంట్ మాట్లాడే కొద్దీ మనం ఎదుగుతూ ఉంటాం.